వెల్కమ్ టు నేత్రిక ఛానల్. అందరికీ నమస్తే అండి. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ వచ్చేసి నిన్నటి ఎపిసోడ్కి కంటిన్యూషన్ జరిగిందండి. సో ఇంతకుముందు ఎపిసోడ్లో ఏం జరిగిందో మనకు తెలుసు కదా. నామినేషన్స్ అయ్యాయి. నామినేషన్స్ తర్వాత బిగ్ బాస్ అందరినీ ఏవైతే గ్రాసరీస్ ఉన్నాయో వాటన్నిటిని స్టోర్ రూమ్లో పెట్టమని చెప్తారు. సో ఆ టైంలో వాళ్ళందరూ కూడా వండుకున్నవన్నీ కూడా స్టోర్ రూమ్లో పెట్టినప్పుడు బిగ్ బాస్ టైం ఇస్తారు వాళ్ళకి. మీరు ఎంత కావాలంటే అంత తినేసేయండి, మీకు కొంచెం సమయమే ఉంది, తర్వాత మీరు తినడానికి ఏమీ లేదు, వీటన్నిటిని తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టమన్నప్పుడు అందరూ హడావుడిగా తినేస్తారు. సో తినేస్తున్న లోపలలోనే హారన్ మోగుతుంది. అప్పుడు వాళ్ళు ఏవైతే తింటున్నారో వాటన్నిటిని తక్షణమే ఆపి బిగ్ బాస్ స్టోర్ రూమ్లో పెట్టమని చెప్తారు. అందరూ పెట్టిన తర్వాత సోఫా ఏరియాలో కూర్చోమన్నప్పుడు అందరూ కూర్చొని బిగ్ బాస్ గారి మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆదిత్య గారు మాత్రం వెనక ఉన్న డైనింగ్ టేబుల్ని చేస్తూ కనిపిస్తారు. సో ఆదిత్య గారు మనకి చాలా ఒంటరిగా ఉన్నట్టు కనిపించింది లాస్ట్ ఎపిసోడ్లో. ఈరోజు ఎపిసోడ్ దానికి కంటిన్యూషన్గా జరిగిందండి. అందరూ సోఫాలో కూర్చుంటారు. అప్పుడు బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తారు. ఏంటి అంటే, యాక్షన్ ఏరియాలో ఒక బీబీ సూపర్ మార్కెట్ ఉంది, బిగ్ బాస్ సూపర్ మార్కెట్ని మేము పెట్టాము, మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు మీకు ఆహారం దొరకదు, కాబట్టి మీరు ఎవరెవరైతే ముగ్గురు చీఫ్లు ఉన్నారో యష్మి, నిఖిల్ అండ్ నైనిక, మీరు మీ క్లాన్స్ కోసం, మీ గ్రూప్ కోసం, మీ టీం కోసం ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ బీబీ సూపర్ మార్కెట్ లోంచి తీసుకున్న ఆహారాన్ని మీరు మాత్రమే షేర్ చేసుకోవాలి, మీరు మాత్రమే తినాలి, ఎవరికి ఇవ్వడానికి వీలు లేదు, మీరు మాత్రమే వండుకోవాలి. అంటే ఇక్కడ బిగ్ బాస్ ఏం చేశారంటే, నిన్నటి వరకు యష్మి టీంకి ఎటువంటి పనులు లేవని చెప్పారు, కానీ ఇప్పుడు ఏం చేశారంటే పనులు కూడా డివైడ్ చేసేసారు బిగ్ బాస్ గారు. ఎలా, ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళ క్లాన్ వరకే వండుకోవాలి, వాళ్ళ క్లాన్ వరకు. అంటే ఇక్కడ కావాలని గొడవలు పెట్టడానికి బిగ్ బాస్ 3 టీములని డివైడ్ చేస్తూ ముగ్గురికి ఆహారాన్ని కూడా ఇలా సపరేట్ చేయడం వల్ల గొడవలు జరిగే అవకాశం ఉంది. వాళ్ళకి తన్నుకు చేస్తారని మేబీ బిగ్ బాస్ ఇలా పెట్టారేమో. సో ముగ్గురు టీంలకి ఇది చెప్తారండి, మీరు మాత్రమే వండుకోవాలి, పక్కన వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదని కరాఖండిగా చెప్పేస్తారు. ఇది జరిగిన తర్వాత బిగ్ బాస్ గారు బీబీ సూపర్ మార్కెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మీరు యష్మి గారు, మీరు అందరికంటే ఎక్కువ సమూహం కలిగినందున మీరు బీబీ సూపర్ మార్కెట్లో మీకు ఎక్కువ సమయం దొరుకుతుంది. సో ఫస్ట్ బజర్ మోగినప్పుడు మీరు వెళ్ళాలి, సెకండ్ బజర్ వెళ్ళినప్పుడు ఇంకొక నైనికా టీం వెళ్తుంది, ఎందుకంటే వాళ్ళు కదా సెకండ్ పొజిషన్లో ఉన్న టీము. అంటే ఇంకెక్కువ మంది సభ్యులు ఉన్నది ఎవరికండి, నైనికాకే కదా. సో మీరు వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత అది తక్కువ టైము. నిఖిల్ టీం వచ్చేసి చిన్న టీం కాబట్టి మీకు తక్కువ సమయం లభిస్తుంది సూపర్ మార్కెట్లో అని చెప్పగానే అందరు నవ్వుతారు. ఎందుకంటే నిఖిల్ టీంలో మిగిలిపోయింది బేబక్క, వెళ్ళిపోయింది, మణికంఠ, నిఖిలే మిగిలారు కాబట్టి. సో వాళ్ళ సమూహాన్ని బట్టి బిగ్ బాస్ ఇక్కడ వాళ్ళకే టైం కేటాయించడం జరిగింది. ఫస్ట్ బజర్ రాగానే యష్మి వెళ్ళాలి, సెకండ్ బజర్ రాగానే సూపర్ మార్కెట్కి నైనిక వెళ్ళాలి, థర్డ్ బజర్కి నిఖిల్ వెళ్ళాలి, ఫోర్త్ బజర్కి షాపింగ్ ఆపేయబడుతుందని బిగ్ బాస్ గారు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తారు ఈ టాస్క్కి సంబంధించింది. అయితే ఎవరి బాస్కెట్లో అయితే వాళ్ళకు మాత్రమే చెందుతాయో వాటిని మాత్రమే వాళ్ళు కాపాడుకోవాలి, వాళ్ళు మాత్రమే వండుకోవాలి, మిగతా టీం వాళ్ళతో షేర్ చేసుకోకూడదు. ఇవి బిగ్ బాస్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. సో బజర్ మోగానే ఫస్ట్ యష్మి వెళ్తుందండి, అందరు రెడీగా ఉంటారు. యష్మి వెళ్తుంది, సూపర్ మార్కెట్లోకి వెళ్ళి తనకు దొరికినట్లు మొత్తం తీసుకెళ్ళి తన బ్యాగులో వేస్తుంది. అక్కడ చాలా బ్రెయిన్ షార్ప్గా పనిచేయాలి. సో ఆ టైంలో ఆయిల్ ఒకటి ఇవన్నీ పిక్ చేసుకొని గబగబా వేస్తూ ఉన్నప్పుడు, తర్వాత నెక్స్ట్ కొంచెం టైం అవ్వగానే నైనిక సెకండ్ బజర్ మోగుతుంది. సో నైనిక పరిగెత్తుకుంటూ వెళ్ళి తనకి ఏవైతే దగ్గర ఉన్నాయో ఆ గ్రాసరీస్ అన్నిటిని, ఆ సామాన్లు అన్నిటిని, ఆ సరుకులు అన్నిటిని తన బ్యాగ్లో వేసుకుంటుంది. వాళ్ళిద్దరికి ఇచ్చిన టైం తర్వాత కొంచెం సమయానికి నిఖిల్ని పిలుస్తారు. థర్డ్ బజర్ మోగుతుంది. అప్పుడు నిఖిల్ కూడా పరిగెత్తుకు వెళ్ళి తనకి ఏం దొరికాయో అవన్నీ వేసుకొని వస్తాడు. సో ఈ మూమెంట్లో ఏమైంది అంటే, అక్కడ బజర్ మోగుతుంది. ఫోర్త్ బజర్ మోగగానే వీళ్ళు చికెన్ ఫ్రీజ్ దాంట్లో ఉంటుంది కదండి, మనకి ఫ్రిడ్జ్లో ఉంటుంది, దాన్ని మర్చిపోతారు. సో ఆ టైంలో యష్మి చాలా ఏడుస్తుంది. బిగ్ బాస్ నాకు చికెన్ ఇష్టము, మా వాళ్ళు కూడా చికెన్ చెప్పారు, నేను చికెన్ తీసుకోలేదు, చికెన్ అని ఏడుస్తుంటే నిఖిల్ ఓదారుస్తాడు అనమాట. నిఖిల్ ముందుంటాడండి ఓదార్చడానికి, అమ్మాయిలను ఓదార్చడంలో నిఖిల్ చాలా ఎక్స్పర్ట్ అయిపోతున్నాడు. సో నిఖిల్ ఓదారుస్తాడు, ఏం కాదురా నాన్న, ఏం కాదు అనగానే నాకు చికెన్ కావాలని చిన్నపిల్లలాగా ఏడుస్తుంటే మరి బిగ్ బాస్ గారు ఏమనుకున్నారో,
అప్పటికి వీళ్ళని అడుగుతారు, బిగ్ బాస్ మాకు ఒక 10 సెకండ్స్ కావాలి బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ అనగానే సరే అని పాపం బిగ్ బాస్ గారు కూడా ఇక్కడ జాలి తలిచారండి. ఓకే అని మీకు 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను, మీరు ఏం తీసుకోవాలంటే అది తీసుకోనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి చికెన్ మటన్ అన్నీ తీసేసుకుంటారు. సో దాంతో అక్కడ ఎండ్ బజర్ మోగుతుంది. సో అందరు గ్రాసరీస్ తీసుకొని మెల్లగా బయటకు వస్తారు. సో బిగ్ బాస్ గారు ఏం చెప్తారంటే వాటన్నింటి సోఫా ఏరియాలో పెట్టి మీరు ఏ వస్తువులు తీసుకున్నారో అవి మీకు సంబంధించినవి అని చెప్తారు. సో ఆ గ్రాసరీస్ అన్నీ వీళ్ళు తీసుకొని వెళ్తారు. అన్నీ పెట్టుకొని ఇంకా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు, అరే ఇవి మనమే కదా మనమే కదా అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడనే బిగ్ బాస్ గారు ఒక ట్విస్ట్ పెట్టారు. ఏంటి అంటే ఏ ఏ బాస్కెట్లో అయితే గ్రాసరీస్ ఉన్నాయో వాటిని పొందాలి అనుకుంటా, అంటే జస్ట్ ఇప్పుడు షాపింగ్ మాత్రమే చేశారనమాట. బిగ్ బాస్ గారు ఏం చెప్పారంటే మీరు ఏ విధంగా అయితే ఇంట్లో షాపింగ్ చేస్తారో, ఎలా అయితే వస్తువును కొనుక్కుంటారో అలాగే మీరు ఈ బాస్కెట్లో ఉన్న వస్తువులను కొనుక్కోవడానికి బిగ్ బాస్ మీకు 2 అవకాశాలు ఇస్తున్నారు. వాటిని సద్వినియోగం చేసుకుంటారో లేకపోతే రేషన్ కోల్పోతారో అది మీ ఇష్టం. నేను 2 అవకాశాలు 3 టీములకి ఇస్తాను, దాన్ని బట్టి మీరు మీకు ఏవైతే ఈ బాస్కెట్లో ఉన్నాయో ఆ సరుకులన్నీ మీరు వాడుకోవచ్చు అని చెప్తారు. కాబట్టి ఇక్కడ ఒక చిన్న లిటిగేషన్ పెట్టారు. ఒక మెలిక పెట్టేసరికి వీళ్ళంతా ఓహో ఇలానా అని అనుకున్నారు. లేదంటే వచ్చాయి కదా మంచిగా వెళ్ళి ఎవరు వాళ్ళు టీంలో వండేసుకుందామని హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎందుకంటే చికెన్ వచ్చింది కదా అని. కానీ ఇక్కడ బిగ్ బాస్ గారు పెట్టిన ట్విస్ట్తో అందరూ అమ్మో అని మళ్ళీ డీలా పడిపోయారు. సో ఇక్కడ ఒక ఫస్ట్ టాస్క్ స్టార్ట్ అవుతుందండి. ఏంటంటే లెమన్ పిజ్జా. సో ఒక మనకి మేజ్ ఉంటుంది కదండి, చిన్నప్పుడు ఆడుకున్నది మన బాక్సుల మీద ఉండేది. సో దానిలో ఏంటంటే 3 మనకైతే బాక్స్ మీద ఉండే చిన్న ఆడుకోవడానికి మేజ్ ఉంటుంది కదా, దానిలో 3 గోళీలు ఉంటాయి, వాటిని టర్న్ చేస్తుంటాయి, సెంటర్లోకి వెళ్ళేలాగా మనం ఆడేవాళ్ళం. సో మేజ్ గురించి బిగ్ బాస్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 3 టీముల నుంచి ఇద్దరిద్దరుగా రావాలి. అక్కడ డిస్ప్లేలో మనకి చూపించలేదు కానీ డిస్ప్లేలో ఎవరు వెళ్ళాలి ఎవరు ఆడాలన్నది అక్కడ పేర్లు వస్తాయి అన్నమాట. ఆ పేర్లు వచ్చిన వాళ్ళు మాత్రమే ఇద్దరుగా వెళ్ళి వాళ్ళ టీం నుంచి 2 పేర్లు వస్తాయి, వాళ్ళు మాత్రమే ఈ టాస్క్ ఆడాల్సి ఉంటుంది. సో సంచాలక్ కూడా ఇక్కడ బిగ్ బాస్ గారు అనౌన్స్ చేశారు, భాషా సంచాలక్. ఇక్కడ లెమన్ పిజ్జా గేమ్లో వచ్చేసి 3 టీములుగా కెరటం టీం నుంచి నిఖిల్ అండ్ మణికంఠ ఉన్నది వాళ్ళిద్దరే కదండి, వాళ్ళిద్దరు వస్తారు ఆడటానికి. పెద్ద ఎందుకంటే అఖండ టీం నుంచి వచ్చేసి మనకి పృథ్వీ అండ్ అభయ్ వస్తారు. తర్వాత అంతులేని వీరుల నుంచి సీతాను నబీల్ వస్తారు. సో వీళ్ళు ముగ్గురు ఏంటంటే తాళ్లతో పట్టుకోవాలి. ఒక టేబుల్ మీద ఒక మేజ్ పెట్టి ఉంటుంది స్క్వేర్ లాగా, అంటే మన చెస్ బోర్డు ఉంటుంది కదండి ఆ షేప్లో ఉండే చెస్ బోర్డు లోపల మనకి మేజ్కి సంబంధించిన లోపల రౌండ్ ఉంటాయి. సో ఇంతకు మనం ఎలా ఆడేవాళ్ళం, సెంటర్లోకి తీసుకురావాలని ఆడేవాళ్ళము. ఇక్కడ ఏంటి అంటే అన్నీ బయట ఉంటాయి మనకి గోళీలు, వాటిని సెంటర్లోకి తీసుకురావడం గేమ్ కదా. ఇక్కడ బిగ్ బాస్ ఆపోజిట్గా పెట్టారు, సెంటర్లో నిమ్మకాయలు పెడుతూ ఉంటారు సంచాలకు, వాటిని బయటకు తీసుకొచ్చే మార్గం ఒక్కటే ఉంటుంది. తాళ్ళతో చెస్ బోర్డ్ లాంటి దాన్ని ఆ మేజ్ని ఇలా కదుపుతూ ఇద్దరు సింక్ చేసుకుంటూ ఆ నిమ్మకాయలని మెల్లగా బయటికి పంపించాలి. ఎవరైతే ఎక్కువ నిమ్మకాయలను బయటికి పంపిస్తారో వాళ్ళు విజేతలుగా నిలిచి వాళ్ళు బిగ్ బాస్ సూపర్ మార్కెట్లో తెచ్చుకున్న సరుకుల్ని గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇది బిగ్ బాస్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. సో దాన్ని భాషా గారు 3 టీంలని పిలిచారు. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ 3 కూడా మిస్టేక్స్ చేశారండి. సీతా నబిల్ కింద టచ్ అయింది, పృథ్వీ అభయ్ది టచ్ అయింది, అలాగే నిఖిల్ది మణికంఠది కూడా అందరిది టచ్ అయిందండి. అందరిది దానిలోనూ తప్పులు ఉన్నాయి. సో అలా చేస్తున్నప్పుడు ఫాస్ట్గా భాషా గారు నిమ్మకాయలు పెడుతూ ఉంటారు. సో వాళ్ళు వేస్తూ ఉంటారు. సో ఈ టైంలో అఖండ టీం విన్నర్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తాడు. అప్పుడు సీత అంటుంది మేమేం కింద టచ్ చేయలేదు, వాళ్ళు కింద టచ్ చేసినప్పుడు వాళ్ళని ఫౌల్ అని మీరు అనౌన్స్ చేయాలి, ఇందులో మా తప్పు, మీరు వాళ్ళకే సపోర్ట్ చేశారు, ఇక్కడ మేమే విన్నర్స్ అని చెప్పేసి సీత కొంచెంసేపు ఆర్గ్యూ చేసిందండి. కాకపోతే భాషా గారు ఏమన్నారంటే నేను చూస్తూనే ఉన్నాను సంచాలక్క, ఇది నా డెసిషన్, ఇక్కడ అందరూ కూడా మిస్టేక్ చేశారు, నేను అందరినీ చూస్తూనే ఉన్నాను అన్నారు. నిజంగానే అందరివి కూడా టచ్ అయ్యండి నేను కూడా చూసినప్పుడైతే. సో ఎక్కువగా టచ్ అయింది లేకపోతే కిందకి అని అనిపించింది అంటే నిఖిల్ మణికంఠ అదే మంచిగా ఆడారు, సీత వాళ్ళదను పృథ్వీ వాళ్ళదే కొద్దిగా టచ్ అవుతూనే ఉందండి. సో దీనిలో వచ్చేసి ఎస్పీ టీం విన్ అయిపోయింది, వాళ్ళు అన్ని సరుకులన్నీ తీసుకుంటారు. ఈ సామాన్ అన్ని అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు, ఈ సామాన్లు ఇంకా మీవే కానీ వీటిని
దాచుకోవాల్సిన బాధ్యత మాత్రం మీదే ఉంది అని బిగ్ బాస్ చిన్న హింట్ ఇస్తాడు. అంటే ఏంటి, ఎవరైనా ఈ సామాన్లని దోచుకునే అవకాశం ఉంది, అంటే దొంగతనాలు కూడా చేయొచ్చు అని బిగ్ బాస్ రిమైనింగ్ టీమ్స్కి, మిగతా టీంలకి చిన్న హింట్ ఇచ్చాడనమాట. అంటే లాస్ట్ టైం PB6లో జరిగింది కదండి, సో అట్లా దొంగతనం కూడా చేసుకోవచ్చు అని చెప్పాడు. తర్వాత సోఫా ఏరియాలో అందరు జోక్స్ వేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు అప్పుడు పృథ్వీ అంటాడు, నిఖిల్ నేను తింటే నువ్వు కూడా తిన్నట్లే అని జోకులు వేస్తూ ఉంటే అప్పుడు నిఖిల్ అంటాడు, అంటే నేను ఎలిమినేట్ అయితే నువ్వు కూడా ఎలిమినేట్ అంటే, కాదు తిండి విషయంలో మాత్రం నేను తింటే నువ్వు తిన్నట్టే, నేను తింటున్నాను కదా అని హ్యాపీగా, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ చికెన్ మటన్ అన్నీ ఉన్నాయి కదండి, సో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు గెలిచారు కాబట్టి. మిగతా 2 టీములు డల్గా ఉంటే వాళ్ళని కావాలని వీళ్ళు టీచ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ సోనియా ఏడుస్తుందండి. మనం ఇక్కడ ఒక అద్భుతాన్ని చూడొచ్చు. సోనియా ఏడ్చింది. ఎందుకు, ఫుడ్ విషయంలో కూడా ఇలా ఎందుకు, ఒకరికి ఫుడ్ ఇచ్చి ఒకరికి ఇవ్వడం ఎందుకు అని ఇక్కడ ఏడుస్తూ ఉంటే ఆ అబ్బాయి వచ్చి ఓదారుస్తాడు. ఈలోపు సీత వస్తుంది. ఇక్కడ అందరు చాలా పాజిటివ్గా తీసుకున్నారండి. మేబీ కష్టాలు వచ్చినప్పుడే మనుషులందరూ కలుస్తారంటే ఇదేనేమో. ఎప్పుడైతే బిగ్ బాస్ ఫుడ్ని దూరం చేయగానే వాళ్ళలో ఉన్న ఈగోస్ కానివ్వండి, క్లాషెస్ కానివ్వండి, వాటన్నిటిని మర్చిపోయి వచ్చి సోనియా ఏడవగానే సీత, నిఖిల్, మణికంఠ, అబ్బాయి వీళ్ళందరూ వచ్చి ఓదారుస్తారండి. అప్పుడు ఏం బిగ్ బాస్ ఇది నాకు నచ్చలేదు అని అంటే, నువ్వే చెప్పావు కదా టాస్క్ అంటే ఇలానే ఆడాలని, మరి నువ్వే ఇలా చెప్తే ఎట్లా, మరి నీకు అర్థం కానట్లేనా, నువ్వు విష్ణుని ఇది ఎలా అన్నావో నీకు టాస్క్ అర్థం కాలేదని ఇప్పుడు నీకు కూడా అర్థం కానట్టు కదా అంటే, అప్పుడు సోనియా లేదు నాకు అర్థమైంది, లేదు అంటే మరి స్ట్రాంగ్గా ఉండని అబ్బాయిను నిఖిల్ వీళ్ళంతా కన్సోల్ చేస్తారు. సో సోనియా ఏడుపు ఆపేస్తుంది. తర్వాత సోఫాలో కూర్చొని నైనిక, నిఖిల్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు సరుకులు గెలుచుకునే అవకాశం ఇంకొకరికే ఉంది మన ఇద్దరిలో అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత బిగ్ బాస్ గారు ఇక్కడ వీళ్ళకి రెండవ అవకాశం ఇస్తాడనమాట. రెండవ మరియు ఆఖరి అవకాశం అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. వాళ్ళల్లో వచ్చేసి నైనిక, నిఖిల్ టీంకే ఉంది. యష్మిన్ టీం ఎలాగో విన్ అయ్యారు కదా, వీళ్ళిద్దరికీ అవకాశం ఉందని బిగ్ బాస్ చెప్తారు. సో అప్పుడు బిగ్ బాస్ ఆడించిన రెండో టాస్క్ పేరేంటంటే కనిపెట్టు పరిగెత్తు అనమాట. అంటే యాక్షన్ ఏరియాలో వచ్చేసి బిగ్ బాస్ కొన్ని సామాన్లు పెడుతూ ఉంటారు. బిగ్ బాస్ గారు ఏ సామాన్ అయితే అనౌన్స్ చేస్తారో దాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొని ఎవరైతే ఫస్ట్ వస్తారో, లేకపోతే బిగ్ బాస్ అడిగిన క్వాంటిటీని కానివ్వండి, దాని సరుకు పేరు కానివ్వండి, దాని యొక్క ఎంత వెయిట్, అంటే 250 గ్రామ్స్ అయితే 250 గ్రామ్స్, దాన్ని బిగ్ బాస్ అడిగిన దానికి ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళు విన్ అయినట్టు లెక్క. సో ఈ కనిపెట్టు పరిగెత్తు దీనికి ఎవరు మీ టీం నుంచి వస్తారో మీరే సెలెక్ట్ చేసుకోండి, సంచాలకులుగా మాత్రం నేనే తీసుకొస్తున్నా అని చెప్పేసి బిగ్ బాస్ మళ్ళీ ఇక్కడ యష్మిని హైలైట్ చేశారు. ఏంటో ఈ మధ్య బిగ్ బాస్ యష్మిని చాలా సేవ్ చేస్తున్నారు, కాపాడుకుంటున్నారు. ప్రతి సీజన్లోనూ బిగ్ బాస్కి ఒక ముద్దు బిడ్డ ఉంటారు కదండి, ఇక్కడ యష్మి ముద్దు బిడ్డ ఏమో అని అనిపిస్తుంది మనకి. సో అంతకుముందు సీజన్లో ఒక్కొక్కరిని బిగ్ బాస్ మనం ఎన్నిసార్లు ఎలిమినేట్ చేయండి బిగ్ బాస్, ఎలిమినేట్ చేయండి మన ఎన్నిసార్లు మనం ఓట్లు వేసి గుద్దినా సరే చాలామందిని సేవ్ చేసుకుంటూ టీఆర్పీ రేటింగ్ కోసం ఉంచారో, అలాగే ఈసారి ఈ సీజన్లో యష్మి ఏమో అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సో ఈ గేమ్లో వచ్చేసి నిఖిల్, మణికంఠ ఇద్దరు, అరే నేను ఆడతా అంటే మణికంఠ అంటాడు, లేదు నేను నామినేషన్స్లో ఉన్నా నేను ఆడతాను అంటే, లేదు నిఖిల్ నేను ఆడతా అని చెప్పేసి అంటే, నెక్స్ట్ గేమ్ అని ఏమన్నా ఉంటే నువ్వు ఆడు నేను ఆడతాను, వాళ్ళిద్దరు ఇలా ఫైట్ చేసుకుంటారు. తర్వాతకి నిఖిల్ అగ్రి అవుతాడు, సరే నువ్వే వెళ్ళి ఆడు అన్నప్పుడు నిఖిల్ టీం నుంచి మణికంఠ, అంతులేని వీరుల టీం నుంచి నైన్కా టీం నుంచి సీత వస్తారు. సో ఇక్కడ సంచాలకులుగా యష్మి వ్యవహరిస్తుంది. సో ఈ టైంలో బిగ్ బాస్ ఫస్ట్ ఈ టాస్క్ని స్టార్ట్ చేస్తారు. ఏమని చెప్తారంటే, ఎవరైతే నేను పిలిచింది పరిగెత్తుకెళ్ళి తీసుకొస్తారో వాళ్ళే విన్నర్ అయినట్లు అని చెప్పగానే, వీళ్ళు లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ డోర్ దగ్గర నిలబడి రెడీగా ఉండాలి. బిగ్ బాస్ చెప్పగానే లోపలికి వెళ్ళి ఆ వస్తువుని తీసుకొచ్చి అక్కడ మెజర్ చేసేది మిషన్ ఉంటుంది, ఆ త్రాసులో దాని మీద పెట్టాలి, ఆ వెయిటెడ్ మిషన్లో పెట్టాలి. సో అప్పుడు యష్మి చూసి ఎవరు విన్ అయ్యారని చెప్తుంది. అందరు సోఫా ఏరియాలోనే కూర్చుంటారు. సో వీళ్ళిద్దరూ ఆ డోర్ దగ్గర, బెడ్రూమ్ డోర్ దగ్గర ఉంటారు. లోపలికి యాక్షన్ రూమ్లోకి ఎంట్రన్స్ ఉంటుంది. సో అక్కడ నిలబడినప్పుడు అప్పుడు యష్మిని అంటుంది, ఎవరిదైతే నియర్ బై ఉంటుందో నేను వాళ్ళనే తీసుకుంటాను, వాళ్ళనే విన్నర్గా అనౌన్స్ చేస్తాను కూడా చెప్తుంది అక్కడ. అంటే ఎవరిది ఉంటే వాళ్ళకి నేను పాయింట్ ఇస్తాను కూడా చెప్తుంది యష్మి ఇక్కడ.
ఈ మాట గుర్తుపెట్టుకోండి. జగపతి బాబు గారు అంటారు కదా, ఈ మాట గుర్తుపెట్టుకో అంటారు. సో మనం కూడా ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ బిగ్ బాస్ ఏం చేస్తారంటే మైదా అనౌన్స్ చేయగానే మణికంఠ సీత ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్తారు. సీత ఏమో వేరే తీసుకొస్తుంది, శనగపిండి ఏదో బియ్య పిండి తీసుకొస్తుంది. మణికంఠ మైదా పిండి తీసుకొస్తాడు. సో ఫస్ట్ రౌండ్లో వచ్చేసి మణికంఠ విన్ అవుతాడు. తర్వాత బిగ్ బాస్ శనగపప్పు అని అనౌన్స్ చేయగానే సీత పరిగెత్తుకుంటూ వెళ్ళి సీత తీసుకొస్తుంది. తను ఏం తీసుకురాలేకపోతాడు, ఎందుకంటే అక్కడ పెసరపప్పులే ఉంటాయి 2. సో ఇక్కడ సీత ఒక పాయింట్ వచ్చింది. సో మణికంఠకు ఒక పాయింట్, సీతకు ఒక పాయింట్. తర్వాత బిగ్ బాస్ వచ్చేసి 250 గ్రామ్స్ మరమరాలు అని చెప్పగానే, సో 1/2 కేజీ మరమరాలండి. దానికి ఇద్దరు బాగా చాలా ఫైట్ చేస్తారండి. ఇక్కడ ఇద్దరు చాలా అంటే చాలా ఎఫర్ట్స్ ఇచ్చారు. మణికంఠ ఇలా ఆడతాడని కూడా మనం ఊహించలేదు ఇన్ని రోజులు. సో అసలైన మణికంఠ ఓపెన్ అయిపోయాడు, ఆడుతూ ఉన్నాడు ఈరోజు. చాలా మంచిగా అనిపించింది. సో మణికంఠ సీత ఇద్దరు తగ్గకుండా ఒకరినొకరు ఫైట్ చేసుకుంటూ డిఫెండ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయి మరమరాలని 2 ప్యాకెట్లను తీసుకొస్తారు. ఇక్కడ మణికంఠది వచ్చేసి 290 గ్రామ్స్ ఉందండి. బిగ్ బాస్ చెప్పింది 250 గ్రామ్స్ అయితే 40 గ్రామ్స్ మణికంఠది ఎక్కువ ఉంది. సీతది వచ్చేసి 374 గ్రామ్స్ ఉంది. సో ఎవరిది నియర్ బై ఉంటే వాళ్ళదే తీసుకుంటానని ఆల్రెడీ చెప్పింది కదా టాస్క్ స్టార్టింగ్లోనే యష్మి. కానీ ఇక్కడ విన్నర్ మాత్రం ఇద్దరిని కాదు, ఇద్దరు తప్పు తెచ్చారు బిగ్ బాస్. ఎగ్జాక్ట్గా ఎవరు తీసుకురావాలి బిగ్ బాస్, ఇద్దరికి 0 మార్క్స్ అని చెప్పింది. దాని విషయంలో మనకంట చాలాసేపు ఆర్గ్యూ చేశాడు. ఎవరైనా సరే కరెక్ట్గా తీసుకురారు, ఏది నియర్ బై ఉంటే అదే తీసుకుంటారు, నువ్వు అలా ఎలా చెప్తావని యష్మి మీద గొడవ వేసుకున్నాడు. యష్మి వచ్చేసి ఇక్కడ మనకి విలన్ లాగా కనిపిస్తుంది, అందరం అలానే అనుకున్నాము. సో ఇద్దరికి 0 పాయింట్స్ ఇచ్చింది. తర్వాత నెయ్యి అనౌన్స్ చేయగానే సీత వెళ్ళి తీసుకొస్తుంది. తర్వాత వచ్చేసి ఒక టమాటా బాస్కెట్లో మొత్తం అన్ని టమాటాలే ఉంటాయి, వాటి లోపల యాపిల్ ఉంటుంది. దాన్ని అనౌన్స్ చేయగానే ఇద్దరు వెళ్ళి బాగా ఫైట్ చేసుకుంటారు. కానీ మణికంఠ తీసుకొని వస్తాడు. ఇక్కడ మణికంఠ విన్ అవుతాడు. తర్వాత వచ్చేసి లాస్ట్గా బిగ్ బాస్ బజ్జీలు చేయడానికి, మిర్చి బజ్జీ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అక్కడ అన్నీ పెడతారు, వాటిల్లోంచి తీసుకొని రావాలి. అప్పుడు సీత క్లియర్గా తీసుకొని వస్తుంది. కానీ మణికంఠ దేనిలో ఫెయిల్ అవుతాడు. సో బజ్జీలకు కావాల్సిందే శనగపిండి కదండి. సో శనగపిండి ప్లేస్లో తను కార్న్ పౌడర్ తీసుకొస్తాడు, మొక్కజొన్న పిండి తీసుకొస్తాడు. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మన సంచాలకులకి ఏ పిండి ఏంటో కూడా తెలియదు. సోనియా హెల్ప్ తీసుకొని, మిగతా హౌస్ హెల్ప్ తీసుకొని ఇది కరెక్టేనా అని డిసైడ్ చేసి విన్నర్ని అనౌన్స్ చేస్తుంది. సో బిగ్ బాస్ ఈ రౌండ్ల తర్వాత ఎవరు విన్ అయ్యారని చెప్పమన్నప్పుడు యష్మి వచ్చేసి సీత పేరు చెప్తుంది. అంతులేని వీర్లు విన్ అయ్యారు అనగానే మనకంట ఫీల్ అవుతాడు. నువ్వు కనుక ఇంతకుముందు మరమరాల దానిలో నన్ను కూడా విన్నర్ చేసినట్లు ఇద్దరికి టై అయ్యేది కంటే నాకు అలా టై అవ్వటం ఇష్టం లేదు. యాజ్ ఏ సంచాలక్ నేను కాబట్టి నా డెసిషన్ నాది, నాకు అట్లా కన్ఫ్యూజన్ వద్దు. సో నా డెసిషనే ఫైనల్, నేనైతే అంతులేని వీరులని అనౌన్స్ చేస్తున్నానని విన్ అని చెప్పింది. తర్వాత మణికంఠ కొంతసేపు ఆర్గ్యూ చేశాడు, ఫీల్ అయ్యాడు. అప్పుడు అందరూ కూడా మెచ్చుకున్నారు, అబ్బాయి వీళ్ళందరూ కూడా, అరే నువ్వు చాలా ఎఫర్ట్లు పెట్టావు, చాలా బాగుంది అని అంటే, లేదు అక్కడ నేను ఆడానని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడినప్పుడు ఇదంతా జరుగుతుంది. ఈ విషయంలో అండి మణికంఠ అంత ఆర్గ్యూ చేసినప్పుడు ఎవ్వరు మాట్లాడరండి. బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఎవ్వరూ కూడా నిజమే కదా, ఇది నియర్ బై ఉంది కదా అని ఎవ్వరు మాట్లాడరు. కానీ నిమ్మకాయల టాస్క్ లెమన్ పిజ్జా జరిగేటప్పుడు మళ్ళీ అందరూ వచ్చి మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళ టీంలు వాడుతున్నాయి కదా. ఆ టైంలో ఆర్గ్యూ చేశారు. కానీ ఇక్కడ నిఖిల్ టీం నుంచి ఆర్గ్యూ, కనీసం నిఖిల్ కూడా మణికంఠకి ఇక్కడ సపోర్ట్ చేయలేదు. ఎందుకు అనేది కూడా చెప్తాడు, ఫుడ్ కోసం కొట్టుకోకుండా వాళ్ళకే పోవాలన్నట్లు నేను వదిలేసాం మామ అన్నట్టు తన మనసులో ఉన్నట్టుంది. ఈ విషయం తర్వాత అబ్బాయితో అంటాడు. సో ఇదైతే ఇలా జరిగిందండి. తర్వాత రాత్రి సీత ఏడుస్తూ నిఖిల్ వాళ్ళకి ఏమీ దొరకలేదు బిగ్ బాస్, వాళ్ళ ఫుడ్ కోసం కొట్టుకోకుండా ఏం బాగాలేదు అని చెప్పేసి అక్కడ అంటూ ఉంటా. అప్పుడు యష్మి కూడా ఇక్కడ ఓపెన్ అవుతుందండి. ఇప్పటివరకు యష్మి మనకి యాజ్ ఏ సంచాలక్గా విలన్లా అనిపించింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి యష్మి ఏడుస్తూ అది కాదురా, వీళ్ళది బిగ్ టీం కదా, వీళ్ళది పెద్ద టీము, వీళ్ళు ఫుడ్ లేకపోతే చాలామంది సఫర్ అవుతారు, అక్కడ ఉన్నది ఇద్దరే కదా అని ఆలోచించి నేను కావాలని ఇలా డెసిషన్ తీసుకున్నాను ఏడుస్తూ ఉంది. మేబీ తను మనమే తప్పుగా అర్థం చేసుకున్నాము అని అనిపించింది. కానీ లైవ్ చూసినట్లయితే మనకు అలా అనిపించదు, చాలా యారగెంట్గా అనిపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మరి యష్మి ఇలా మాట్లాడుతుంది. అప్పుడు అందరూ వచ్చి ఓదార్స్తారు. ఈలోపు మణికంఠ కూడా వస్తాడు. అరే సారీ అంటే ఆ మణికంఠ కూడా అర్థం చేసుకుని, సరే నేను అర్థం చేసుకున్నా, అదేం లేదు అని చెప్తాడు. సో దీంతో
బిగ్ బాస్ అంతులేని వీళ్ళకి ఇచ్చిందంతా కూడా ఆ సామాన్ అంతా మీరే భద్రపరచుకోవాలి, దొంగతనం జరిగితే మాకు తెలియదు అని అంటే ఓకే అని వీళ్ళని వాళ్ళ సామాన్ వాళ్ళ రూమ్లో పెట్టేసుకుంటారు. సో కెరటం టీం వచ్చేసి మీ సామాన్ మాత్రం మీరు అక్కడనే వదిలేయాల్సి ఉంటుంది అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. అందరూ చాలా బాధపడతారు. తర్వాత బిగ్ బాస్ వాళ్ళ కోసం స్టోర్ రూమ్లో రాగి పౌడర్ పంపిస్తారు. సో అది మాత్రమే రాగి పౌడర్ మాత్రమే చేసుకొని తాగాలని బిగ్ బాస్ వాళ్ళిద్దరికీ రాగి పౌడర్ పంపిస్తారు. పోనీలేండి రాగి పౌడర్ అన్న పంపించారు. సో అప్పుడు అబ్బాయి అడుగుతాడు నిఖిల్ని, ఎందుకు అలా నువ్వు వాడాల్సింది కదా అంటే, లేదు లేదు మామ, వాళ్ళది పెద్ద టీము, వాళ్ళకే కావాలి, అందుకే కావాలని మేము ఓడిపోయాం అన్నట్టు మాట్లాడాడు నిఖిల్ ఇక్కడ. తర్వాత యష్మి చెప్తుంది సోనియాకి, మిగతా అందరికీ ఏం చెప్తుంది అంటే పృథ్వీ వీళ్ళందరికీ, మన క్లాన్ మొత్తం ఒక చోటే పడుకుంది, ఎందుకంటే మన సామాన్లు మన రూమ్లో వాళ్ళ రూమ్లోనే పెట్టుకున్నారు కాబట్టి మనం అందరం ఒక చోటే పడుకుందాం అన్నప్పుడు సోనియా ఈ విషయంలో ఫీల్ అవుతుంది. ఫీల్ అయిపోయి బయటకు వెళ్తున్నప్పుడు నిఖిల్ అడుగుతాడు ఏంటి అంటే, ఇక్కడ మన ఒక టీమ్గానే ఉండాలి, ఒక చోటే ఉండాలి అని చెప్తుంది అని చెప్పేసి అన్నప్పుడు ఫీల్ అవుతూ ఉండిద్ది. ఈలోపు నిఖిల్ అడుగుతూ ఉంటాడు, తను కొంచెం డల్గా ఉంటుంది సోనియా. సో లేదు, అప్పుడు నిఖిల్ చెప్తాడు, నా గురించి నీ గేమ్ డిస్టర్బ్ అవ్వడం నాకు ఇష్టం లేదు, నువ్వు గేమ్ లాగా చూడండి, నువ్వు కానీ పృథ్వీ కానీ, మిగతా టైంలో నార్మల్గానే ఉందామన్నప్పుడు సోనియా అక్కడ నుండి లేచి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళతో బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక మిగతా ఈ అందరూ యష్మి టీం అందరూ కలిసి ఒక దొంగలు కనుక నైట్ టైము ఎలా అయితే ప్లాన్ చేసుకుంటారో అలానే వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర నెయ్యి ఉంది, నెయ్యి కొంచెం ఉంది, మన దగ్గర ఇంకా కొంచెం కావాలి, సో వాళ్ళ దగ్గర అది తీసుకుందాం ఇది తీసుకుందాం అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటారు. సో ఇలా డిస్కస్ చేసుకున్నప్పుడు కొంచెం ఫన్ జనరేట్ అయిందండి. ఈ విషయంలో ప్రేరణను యష్మి అంటారనమాట, కొంచెం ఫన్ చేయడానికి కూడా మనం కావాలని వాళ్ళవి దొంగతనం చేద్దాం, వాళ్ళ వస్తువులు కొట్టేద్దాం, అంతులేని వీళ్ళ దగ్గర ఉన్నాయి కదా వాళ్ళన్నీ కొట్టేద్దాం, మనం వాళ్ళ దగ్గర చికెన్ ఉంది మటన్ ఉంది తీసేద్దాం అన్నట్లు మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇదండి ఎపిసోడు 9వ రోజు జరిగిన ఎపిసోడు. సో దీంతో ఆ ఎపిసోడ్ అయిపోతుంది. నెక్స్ట్ మార్నింగ్ సాంగ్తో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో కంటిన్యూషన్ బిగ్ బాస్ అంతా సగం సగం వస్తుంది. అంతకుముందు కంప్లీట్ డేట్ వచ్చేది, కానీ ఇప్పుడు మ్యాటర్ ఎక్కువ ఉండటం వల్ల, టాస్క్లు ఉండటం వల్ల ఈ మార్నింగ్ సాంగ్ అనేది ఈ నెక్స్ట్ డేని ఈ ఎపిసోడ్కి కంటిన్యూ చేస్తూ చెప్పారు. సో మార్నింగ్ సాంగ్తో స్టార్ట్ అయింది 10th డే. అది వచ్చేసి మన బాలయ్య బాబు గారు సాంగ్తో స్టార్ట్ అవుతుందండి, పైసా వసూల్. సో ఇక్కడ పైసా వసూల్ అని సాంగ్ కావాలని హింట్ ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళు ప్రైజ్ మనీని కూడా సంపాదించుకునేది ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది కాబట్టి సాంగ్ హింట్ ఇచ్చినట్టు పైసా వసూల్ అన్న సాంగ్ ఉంది కదండి, అరే వసూలు 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 పైసా వసూల్ అనే బాలయ్య బాబు గారి సాంగ్ వస్తుంది. సో దానిలో అందరూ కలిసి డ్యాన్స్ వేస్తున్నప్పుడు విష్ణు మాత్రం చాలా లేట్గా లేస్తుంది. సో కెమెరా జూమ్ చేసి మరీ విష్ణుని చూపిస్తుంది. అందరు గార్డియన్ ఏరియాలో ఉంటారు కానీ విష్ణు మాత్రం చాలా లేట్గా లేస్తుంది. సో అక్కడ నబీల్ మణికంఠ గంజి పంపించారు, వాళ్ళిద్దరు కలిసి గార్డెన్ ఏరియాలో ఉండి ఆ గంజి గురించి, అంటే రాగి జావ పంపించారు కదండి, దాని గురించి పాట మణికంఠ వాయిస్ బాగుందండి, దాన్ని ప్యారడీ సాంగ్ పాడతాడు, గంజి మీద గంజి జావ పంపుతున్నావు మాకు అని చెప్పేసి సాంగ్ పాడతాడు. తర్వాత పృథ్వీ సోనియా ఏమనుకుంటారంటే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుందండి. అరే నేనైతే నాకు నేనే విన్నర్ అనుకుంటున్నా, నా తర్వాత ఉన్న వాళ్ళు పృథ్వీ నిఖిల్ వీళ్ళు అనుకుంటున్నాము, ఆమెమో విన్నర్ పొజిషన్ వీళ్ళంతా రన్నర్ అని చాలా కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉందండి సోనియా. సో ఇక్కడ ప్రేరణ, ఇక్కడ పృథ్వీ సోనియా అంటుంటే ఇక నేనేరా విన్నర్ అన్నట్టు, అంటే తనకి చాలా బలిష్టంగా అనిపిస్తుంది సోనియాకి, నేనే ఉంటాను అని చాలా భ్రమలో ఉంది, కానీ బయట ఆమె గురించి నెగిటివ్ టాక్ వస్తున్న విషయం తెలియదు పాపకి. సో నేను విన్నర్ని అవుతా, మీరందరూ రన్నర్, ఎవరో వాళ్ళు మనం విన్నర్ అని అనుకోవాలరా అని చెప్తుంది. సో సోనియా చాలా అరగెంట్గాను చాలా లీడర్షిప్ క్వాలిటీస్ నాకే ఉన్నాయని ఫీల్ అవుతుంది. మేబీ బేబక్క చెప్పినట్టు లాయర్ కదా, కొంచెం ఆ పాయింట్ని లాగి ఏమి విన్నర్ అవుతుందని చాలా భ్రమలో ఉందండి. చూసుకో అక్క, కొంచెం నువ్వు ఇంకా చాలా వీక్స్ సర్వే అవ్వాలంటే నువ్వు కొంచెం గేమ్ ఆడాలి, ఇప్పటివరకు నువ్వు ఆడిన గేమ్ ఏం లేదు, మాటలు తప్ప. నాకైతే అలా అనిపించింది సోనియా గురించి. అండ్ సోనియా వచ్చేసి ఇక్కడ నిఖిల్ ఆటను కూడా చెడగొడుతుందండి, అనవసరంగా పృథ్వీతోనూ నిఖిల్తోనూ చాలా డల్ అయిపోయాడు. నిఖిల్ ఫస్ట్ ఎపిసోడ్లో ఉన్నట్లుగా ఫస్ట్ వీక్లో ఉన్న నిఖిల్ ఇప్పుడైతే మనకు కనిపించట్లేదు, ఎప్పుడు చూసినా
అమ్మాయిలను ఓదార్చడం తప్ప, లేకపోతే తను ఏడవటం తప్ప, ఎమోషనల్ అవ్వడం తప్ప ఎక్కడ కూడా ఇక్కడ నిఖిల్ కాన్ఫిడెంట్గా స్ట్రాంగ్ కంటెండర్ లాగా ఏం అనిపించట్లేదు. ముందు ముందు ఇలానే ఉంటే నిఖిల్ ఎలిమినేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందరు తన టాప్ 5లో ఉంటాడని అందరూ అనుకుంటూ ఉంటే నిఖిల్ ఇక్కడ రోజు రోజుకి తన ఏదైతే ఉందో తనకున్నదో ఆ ఇమేజ్ అంతా తగ్గించుకుంటూ వస్తున్నాడండి. దానికి కారణం సోనియానే. సో సోనియా వల్ల చాలా అంటే చాలా ప్రభావితం అయిపోయి లో అయిపోతున్నాడు. ఆమె మాట్లాడితే ఒక లెక్క, మాట్లాడకపోతే ఒక లెక్క. ఆమెమో బాగానే ఉంది కానీ ఇక్కడ నిఖిల్ చాలా ఇంపాక్ట్ అవుతున్నాడు ఆమె వల్ల. సో నిఖిల్ ఇలా ఉండకుండా ఎలా అయితే పల్లవి, ప్రశాంత్, రతిక విషయంలో చాలా డిస్టర్బ్ అయ్యి ఫస్ట్లో ఆడలేదో, ఇప్పుడు మన నిఖిల్ కూడా అలానే చేస్తున్నాడు. వచ్చింది గేమ్ కోసం, నీకు చాలా రెస్పాన్సిబిలిటీలు ఉన్నప్పుడు నువ్వు గేమ్ మీదే ఫోకస్ చేయాలి. ఇవన్నీ నథింగ్ కదండి. సో ఏమో నిఖిల్ అయితే రోజు రోజుకి దిగజారుతున్నట్టు అనిపిస్తుంది. సో తర్వాత ప్రేరణ వచ్చేసి వంట చేస్తూ ఉన్నప్పుడు రైస్ అంతా కూడా చాలా పలుకుగా ఉన్నట్లు ఉంటాయి. దానిలో యష్మి అంటది వాటర్ పోసి వండుకొని వండాల్సిందే, దాన్ని ఎలా అయినా తినాల్సిందే అన్నప్పుడు అట్లా వాటర్ పోస్తే బాగుండదేమోనని ప్రేరణ అన్నప్పుడు లేదు లేదు ఇదే తినాల్సిందే అన్నప్పుడు వాళ్ళ బెడ్రూమ్లో వచ్చేసి బెడ్ ఏరియాలో వచ్చేసి సోనియా, అభయ్ మాట్లాడుకుంటూ ఉంటారు. యష్మి ఏది చెప్తే అదే, తను ఏమనుకుంటే అదే. ఇప్పుడు ఆల్రెడీ ఆట ఉంది, దోశ బ్యాటర్ ఉంది, దోశ పిండి ఉంది, అది వేసుకోవచ్చు కదా, ఇప్పుడు రైస్ తర్వాతైనా తినొచ్చు అని అభయ్ అంటుంటాడు. మరి ఎవరిది మిస్టేక్ ఇక్కడ నాకేం అర్థం కాలేదు. తనేమో ఉన్న రైస్నే కాపాడుకుందాం అన్నట్లు దానిలోనే వాటర్ పోసి ఇదే తిందామంటది. వాళ్ళేమో ఇది తర్వాతైనా తినొచ్చు కదా, ఇప్పుడు దోశల పిండి ఉంది కదా అని వీళ్ళు అంటుంటారు. సో అక్కడ యష్మిని ఎప్పుడు చూసినా సరే అబ్బాయి మాత్రం సెల్ఫిష్గానే చూస్తుంటాడు. ఆ తర్వాత యష్మి నిఖిల్ని అడుగుతుంది, ఎందుకు డల్గా ఉంటున్నావు, గేమ్ లాగా ఆలోచించు, ఎందుకలా ఉంటున్నావు, నువ్వు ఆల్రెడీ నామినేషన్లో ఉన్నావు, ఎందుకలా డల్ అవుతున్నావు అన్నప్పుడు ఇక్కడ ఊరికే నిఖిల్ చాలా ఎమోషనల్ అవుతున్నాడండి. ఏమో మరి నిఖిల్ ఆట మొత్తం పోతుంది. నయనిక దగ్గర ఫీల్ అవుతున్నాడు, యష్మి దగ్గర ఫీల్ అవుతున్నాడు, ఊరికే తను చాలా డల్ అయిపోతున్నాడు, ఎమోషనల్ అవుతున్నాడు. తర్వాత ఇక్కడ వచ్చేసి యష్మి ఇక్కడ చిన్న ఫన్ జనరేట్ అయింది. ఏంటంటే యష్మి వచ్చేసి ప్రేరణ కిచెన్లో ఉన్నప్పుడు ఒక డబ్బా తీసుకొని వచ్చి టీ పౌడర్ అన్నప్పుడు వీళ్ళు దొంగతనంగా చాలా ఎక్స్పర్ట్స్ లాగా చేస్తారండి. సో ప్యాకెట్ తీసుకురాగానే దాన్ని మెల్లగా వంగొని కిచెన్ కింద కనిపించకుండా మొత్తం షుగర్ తీసుకెళ్తారు, టీ పౌడర్ తీసుకెళ్తారు. తర్వాత నయనిక కూడా దోచుకుందాం రా, బయట వాళ్ళు ఎలా చేస్తున్నారు మనం కూడా దోచుకుందాం అని చెప్పేసి అలా ఎవరికి వాళ్ళు ఇక్కడ ప్లాన్లు వేసుకుంటూ ఉంటారండి. దొంగల ముఠా అన్నట్టు ఒక్కొక్కరు ఏమేమి దొంగతనాలు చేయాలో ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ దొంగతనం స్టార్ట్ చేసింది మాత్రం యష్మి టీమే. అయితే తర్వాత వచ్చేసి మనం బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకుందాము, మనం అవి తీసుకుందాం, వాళ్ళ దగ్గర నుంచి ఇవి తీసుకుందాం. వాళ్ళు ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారండి నయనిక టీం. దానిలోంచి కూడా ఒక చిన్న కప్పుడు వేసుకొని వచ్చి పాపం యష్మి వచ్చేసి మళ్ళీ అబ్బాయికే ఇస్తుంది, తినండి తినండి అని చెప్పేసి అంటుంటే చాలా యష్మిలో కొంచెం ఒక ప్రేమ కూడా కనిపించిందండి, తన కేరింగ్ కూడా కనిపించింది. సో అలా వాళ్ళ టీంకి మాత్రం చాలా సపోర్ట్ చేస్తుంది యష్మి మాత్రం, ఎక్కడ తగ్గదు. వాళ్ళ టీం వాళ్ళని ఎప్పుడు వాళ్ళు మంచి చేసినా వాళ్ళు మంచిగా ఆడినా మంచిగా లేకపోయినా వాళ్ళనే సపోర్ట్ చేయడం అన్నది ఒక నాయకత్వ లక్షణం అయితే అనిపించింది. యష్మిని ఈ విషయంలో మెచ్చుకోవచ్చు. అప్పుడు భాషా గారు కూడా ఇక్కడ ఫన్ జనరేట్ చేస్తారు. ఈ గేమ్ పేరు ఏం పెట్టాలో తెలుసా, కక్కుర్తి అంటాడు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి సామాన్లు ఉన్నాయి, సరుకులన్నీ ఇచ్చాడు బిగ్ బాస్, కానీ వీళ్ళు మరీ కక్కుర్తిగా నయనిక టీంలో ఇవి కూడా దొబ్బేయటం అన్నది కక్కుర్తిగా అనిపించి ఆయన హింట్ ఇచ్చాడు భాషా గారు, ఈ గేమ్ పేరు కక్కుర్తి అని. సో తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ విష్ణుకి సీతకి మరి లైవ్లో నేను చూడలేదండి, ఇదే చిన్న క్లాషెస్ అయ్యాయి. సీత విష్ణుని ఏదో అన్నదనమాట. ఆ విషయంలో విష్ణు చాలా ఫీల్ అవుతూ తన మేకప్ వేసుకుంటూ కూడా ఏడుస్తూ ఉన్నప్పుడు సీత వచ్చి ఏమైంది అన్నట్టు మాట్లాడుతుంది. అంటే అప్పుడు విష్ణు అంటది, కొంచెం గ్యాప్ ఇవ్వరా నాకు, నేను కొంచెం సెట్ అవ్వడానికి గ్యాప్ ఇవ్వరా అన్నప్పుడు సరేలేని సీత బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు నయనికతో అంటది అనమాట విష్ణు, అరే తను ఏమన్నదో కూడా మర్చిపోయి ఇప్పుడు వచ్చి ఏమైంది అంటే ఇంక నేను తను ఏమైనా సారీ చెప్తుందేమో నేను అనుకుంటే తను ఇంకా ఆ విషయం కూడా గుర్తించలేదు, ఇంకా ఇంకేమైంది అని అనేసరికి నాకు ఇంకా బాధగా అనిపిస్తుంది అని చెప్పి నయనికతో చెప్తుంది. అప్పుడు విష్ణు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. సో ఇక్కడ విష్ణు కూడా ఇది చాలా బాధపడుతూ ఫస్ట్ టైం చాలా డల్గా చూసింది ఈ ఎపిసోడ్లోనే విష్ణుని.
తర్వాత మళ్ళీ ఇక్కడ నిఖిల్ వచ్చేసి ఎమోషనల్ అవుతూ ఉంటాడు. నాకు ఆ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఈ రెస్పాన్సిబిలిటీస్ కానీ నేను ఆడలేకపోతున్నా అన్నట్టు ఎమోషనల్ అవుతాడు. ఇక్కడ నయనక వచ్చేసి తను ఓదారుస్తుంది. నువ్వు అలా ఏడవకు పిచ్చిన పిల్లాళ్ళ అని చెప్పేసి ఓదారుస్తుంది. ఇక్కడ నిఖిలే వాళ్ళందరినీ ఓదార్చి స్ట్రాంగ్గా ఉండాల్సిన వాడు. నిఖిల్ ఇక్కడ డల్ అయిపోతున్నాడు రోజు రోజుకి. సో ఈలోపు ఏం చేస్తారంటే సోనియా పృథ్వీ వీళ్ళిద్దరు కిచెన్లోకి మెల్లగా ఎంటర్ అయిపోయి వీళ్ళకి ఆల్రెడీ చికెన్ ఉంది, మటన్ ఉంది, అయినా సరే పాపం నయనక టీంలో ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదండి, అందరూ ఎక్కడ పెట్టుకుంటారు మళ్ళీ అదే ఫ్రిడ్జ్లో కదా. సో ఆ ఫ్రిడ్జ్లోంచి ఏం చేస్తారంటే కొన్ని చికెన్ పీసెస్ అన్నిటిని తీసుకొని వీళ్ళ దాంట్లో వేసేసి అరే ఇలా తీసుకొని మనం గబగబా వండేసుకుందాము అని చెప్పేసి అంటుంటారు. సో అక్కడ మళ్ళీ ఆలోపు సీత రాగానే వీళ్ళు కవర్ చేయడానికి ఏదేదో మాట్లాడుతున్నప్పుడు సీత అంటది మటన్ అది చాలా ఎర్రగా ఉంది అంటే అప్పుడు అభయ్ అంటాడనమాట అది దేశద్రోహుల వల్ల వచ్చిన రక్తంతో వచ్చిన ఎరుపు అంటాడు. సో ఇది మన నాగార్జున గారి మూవీలో ఉంది కదండి మన్మధులో డైలాగ్. సో అది అంటారు. అక్కడ కొంచెం ఫన్ జనరేట్ అయింది, చాలా సింక్ అయింది. అది ఆ మటన్ ఎరుపుకి అది దేశద్రోహుల వల్ల రక్తంతో వచ్చిన ఎరుపు అని చెప్పేసి అభయ్ గారు అనడం బాగుంది. తర్వాత ఇక్కడ బిగ్ బాస్లో ఏం జరుగుతుంది, బజర్ వస్తుంది. అందరూ ఏంటని చూస్తే నిఖిల్ వాళ్ళకి ఆ రాగి జావా ఫుడ్ వస్తుంది. సో అది నిఖిల్కి మణికంఠకి ఇచ్చింది. అప్పుడు చెప్తాడు మణికంఠ మనం జ్యూసు అయినా దొబ్బేద్దాము నాకు సపోర్ట్ చెయ్యి అని అంటే ఆ రాగి జావా తాగుతూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఇద్దరు. కనీసం మనం జ్యూస్ అయినా దొబ్బేద్దాము అవతల టీం నుంచి, ఎందుకంటే వాళ్ళందరికీ ఎక్స్ట్రా ఉన్నాయి కదండి, వీళ్ళిద్దరికీ ఏం లేనిది దొబ్బేద్దామంటే నిఖిల్ ఏమంటాడు నాకు రాదు, నేను చెయ్యను, నాకు ఏది వస్తే అదే, నాకు ఉంటే తింటా లేకపోతే లేదు అంటాడు. అయితే అప్పుడు మణికంఠ ఇక్కడ మంచి డైలాగ్ వేస్తాడండి. ఏంటంటే ఫుడ్ పంపించారు కాబట్టి నువ్వు ఇలా అంటున్నావు, అసలు ఏం పంపించకపోతే ఏం చేస్తావు, ఏదో ఒకటి చేయాలి కదా, కరెక్టే కదండి, ఇప్పుడు ఏదో ఒక ప్రయత్నం అయితే చేయాలి కదా ఫుడ్ కోసం, ఇప్పుడు పంపించారు కాబట్టి అలా అంటున్నావు, ఒకళ్ళు పంపించకపోతే ఖచ్చితంగా మనం దొంగలించాల్సిందే కదా అంటాడు. ఈలోపు నబీల్ వచ్చేసి వీళ్ళతో ఆడ మా చికెన్ దొంగలించారు, మా మొక్కలు చాలా పోయినాయి అని చెప్పేసి నబీల్ బాధపడుతూ ఉంటాడు. అయితే అది మీ చేతగానితనం అని అనగానే అయితే నేను అక్కడ బటర్ ఉంది, బ్రెడ్ ఉంది, వాళ్ళందరూ ఆ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటారు చూద్దాం, నేను అవి కూడా తీసేస్తా అన్నప్పుడు సరే లేపేసేయని నిఖిల్ వాళ్ళకి సలహా ఇస్తాడు, మజా వస్తుంది లేపేసి అంటాడు. కానీ మణికంఠ అంటాడు ఈయన అందరికి సలహాలు ఇస్తాడు కానీ ఈయన నాకు సపోర్ట్ చేయడం అంటే నా వల్ల కాదు అని చెప్పేసి నిఖిల్ మణికంఠతో అంటాడు. తర్వాత నబీల్ వెళ్ళేసి ఎక్కడండి ఎక్కడ పెడతారనుకున్నాడు, లోపల తీసుకెళ్ళి బాత్రూమ్ ఏరియాలో దాచిపెడతాడు నబీల్ మొత్తం ఆ ఉప్పు కారాలు. అయితే వీళ్ళు నిఖిల్ ఏమైనా సలహా ఇస్తాడంటే వాళ్ళు చికెన్ కుక్ చేసుకుంటున్నారు కదా, దానిలో ఉప్పు కారం అన్నీ ఎక్కువ వేసేసి అప్పుడు ఎలా తింటారో తెలుస్తుంది అని అంటే అవును అవును అంటాడు. సో ఆ మూమెంట్లో మెల్లగా ఆటా పౌడరు తనకి ఏది దొరికితే అవన్నీ తీసుకొని తన బాడీలో పెట్టుకొని వెళ్ళి బాత్రూమ్ ఏరియా పైన కబోర్డ్స్ పైన దాచిపెడతాడు. తర్వాత మణికంఠ అంటాడు ఫుడ్ ఇవ్వలేదు కదా మనం ఏమైనా చేద్దాం అంటే నన్ను ఇన్వాల్వ్ చేయకని అంటాడు. అప్పుడు సీత అంటదనమాట మా చికెన్ ఎవరైతే దొబ్బేశారో వాళ్ళకి అరగదు, వాళ్ళకు మోషన్స్ అవ్వవు అని చెప్పేసి చిన్నప్పుడు ఎలా అయితే మనం శాపాలు పెడతామో అలానే ఉందండి. ఇప్పుడే తెలుస్తుంది వీళ్ళందరికీ ఆ అన్నం విలువ ఎలానో. మేము అలా కాదు మేము ఇలా కాదు అని ఫస్ట్ వీక్లో మాట్లాడారు కదా. సో వీళ్ళందరూ హయ్యర్ లెవెల్కి అంటే లో లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్కి వచ్చారో మరి లేకపోతే పుట్టడమే హయ్యర్ లెవెల్లో ఉన్నారేమో కానీ బిగ్ బాస్ హౌస్కి వచ్చాక అందరూ సమానమే. ప్రతి ఒక్కరికి ఇక్కడ అన్నం విలువ తెలుస్తుంది. వాళ్ళ అసలు మనుషులు ఎందుకు ఇంత ఫైట్ చేసి ఇంత సర్వే అవుతున్నారంటే కోటి విద్యలు కూటి కోసమే అంటారు కదండి సామెత మన పెద్దవాళ్ళు. అది ఇక్కడ బిగ్ బాస్ అయితే కరెక్ట్ లెసన్ నేర్పుతున్నాడని నాకు అనిపించింది. ఈ ఒక్క టాస్క్ మాత్రం విషయంలో బిగ్ బాస్ని చాలా అంటే చాలా మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడైనా వాళ్ళకి ఆహార విలువ తెలుస్తుంది, వేస్ట్ చేయరు, దాని వాల్యూ తెలుస్తుంది, దాన్ని ఎలా సంపాదించుకోవాలో తెలుస్తుంది. కాబట్టి ఇదండి ఈరోజు జరిగింది అయితే. సో ఈ టైంలో విష్ణు వచ్చేసి పల్పి ఆరెంజ్ తాగుతూ ఉంటే ప్రేరణ యష్మి వెంబడబడుతూ ఉంటారు. సో వెంబడబడుతూ ఉంటే అప్పుడు అబ్బాయి అంటాడనమాట, ప్రేరణ ఏమో మెచ్యూర్డ్గా రెచ్చగొడుతుంది, అబ్బాయి సోనియా ఎప్పుడు చూసినా వీళ్ళ గురించే మాట్లాడుతుంటారు, అరే ఎవరు వెంటబడింది అంటే విష్ణువే రెచ్చగొట్టుంటుంది అందుకనే వీళ్ళు వెనకాల పడుతున్నారు ఆ పల్పి ఆరెంజ్ కోసం అంటే అప్పుడు అబ్బాయి అంటాడు ప్రేరణ ఏమో మెచ్యూర్డ్గా రెచ్చగొడుతుంది మనుషుల్ని, యష్మి మాత్రం చీప్గా రెచ్చగొడుతుంది, కావాలని రెచ్చగొడుతుంది అన్నట్టు యష్మి అంటే అబ్బాయికి మంచి ఒపీనియన్ లేదు.
అంటున్నప్పుడు పాపం మణికంఠ వెళ్ళి నయనిక దగ్గర కూర్చొని నాకు నీరసం కమింగ్ బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ నా మొహాన ఒక పల్పి ఆరెంజ్ చల్లవా బిగ్ బాస్ అని చాలా ఫన్నీ వేలో చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ అందరికీ అన్నం విలువ తెలుస్తుంది, ఆహారాన్ని ఎలా సంపాదించుకోవాలో తెలుస్తుంది. ఇంకొకసారి బిగ్ బాస్ హౌస్లో కానివ్వండి, బయటకు వెళ్ళిన తర్వాత కానివ్వండి, దాని మీద ఆహారం అంటే ఫుడ్ అంటే ఒక రెస్పెక్ట్ వస్తుందని ఏమో అనిపిస్తుంది. సో మనకి చూసే వాళ్ళు కూడా అరే పాపం కదా అని అనిపిస్తుంది. ఇది బిగ్ బాస్ సీజన్ 6లో కూడా ఇలాంటి టాస్కే ఒకటి జరిగింది. ఆదిరెడ్డి, గీతు, ఈ వీళ్ళందరూ ఆదిరెడ్డి గారు ఉన్న టైంలో జరిగింది. సో అలానే ఈ వీళ్ళ టైంలో కూడా బిగ్ బాస్ వీళ్ళకి ఒక టాస్క్ పెట్టారు. సో దీనివల్ల మాత్రం వీళ్ళు మంచిగా చాలా నేర్చుకొని లైఫ్ లెసన్స్ నేర్చుకునే అవకాశం ఉందండి. సో ఇదండి ఈరోజు జరిగిన ఎపిసోడ్. మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి, సజెషన్స్ ఏమైనా ఇవ్వాలన్నా కమెంట్ చేయండి. సో నన్ను ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ఏం జరుగుతున్నాయో వాటిని జెన్యున్గా మీకు రివ్యూ ఇస్తూ ఉంటాను. సో ఇదండి ఈరోజు రివ్యూ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. సో గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.